అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రెండవ విడత కంటివేలు కార్యక్రమంలో పనిచేసిన ఆప్టోమెట్రిస్ట్ ఎవరైతే ఈ పిఎంఓ పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ ప్రభుత్వం రెండవ విడత కంటివేలు కార్యక్రమంలో 1500 కంటి వెలుగు టీంలను తీసుకుంది. ఇందులో ఈ 1500 టీంలలో సుమారు 1000-1200 వరకు ఏఆర్ ఆటో రిఫ్రాక్టివ్ మిషన్లను ప్రభుత్వమే కొనుగోలు చేసింది, కొన్ని రెంటల్కు తీసుకుంది. ఇంకా కొన్ని చోట్ల ఎవరైతే కంటి వెలుగులో పనిచేస్తున్న ఆప్టోమెట్రిస్టులు ఉన్నారో వాళ్ళు సొంతంగా ప్రభుత్వానికి రెంటల్ ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 245 ఏఆర్లను ఎవరైతే ప్రైవేట్ ఆప్టోమ్స్ ఉన్నారో కంటి వెలుగులో పనిచేసిన వాళ్ళు ప్రభుత్వానికి హైరింగ్ ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం సుమారు 5 మాసాలు కొనసాగింది. ప్రతి నెల ఒక్కొక్క ఏఆర్కు 25,000 రూపాయల చొప్పున రెంటల్ చెల్లించాల్సి ఉంది. కంటి వెలుగు కార్యక్రమం అయిపోయి కూడా లాస్ట్ ఇయర్ 2023 జూన్లో కంప్లీట్ అయింది. 2023 జనవరిలో మొదలైన కంటి వెలుగు 5 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 2024 జూన్ దగ్గరకు వస్తుంది. సంవత్సరం దాటిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నేటికి కూడా కంటి వెలుగులో ఏఆర్ మిషన్లు ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏఆర్ రెంటల్స్ రాలేదు. అనేక సార్లు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులను అడిగారు. వాళ్ళు రాష్ట్రం నుంచి బడ్జెట్ రాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ గారి కార్యాలయంలో అనేక సార్లు అడిగాం. వాళ్ళేమో మేము బడ్జెట్ పంపించామని చెప్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ గారిని కలిసాం, చివరిగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలిసాం. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చామంటారు, ఇక్కడ వీళ్ళు రాలేదంటారు. ఎట్టకేలకు 4 నెలల క్రితం వాళ్ళకు టోకెన్ నెంబర్లు కూడా ఇష్యూ చేశారు. ఎవరైతే ఏఆర్ని రెంటల్గా ఇచ్చారో ప్రభుత్వానికి వాళ్ళకు టోకెన్ నెంబర్లు కూడా ఇష్యూ చేశారు. సుమారు 4-5 నెలలు అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడట్లేదు. మరి ప్రభుత్వం ఈ కంటి వెలుగు కార్యక్రమం కోసం కొన్ని 100 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఇంకా కూడా ఏఆర్ అమౌంట్ రాక ఆప్టమ్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం నడిచేటప్పుడు వాళ్ళ సొంత క్లినిక్లలో ఉన్నటువంటి ఏఆర్ని ప్రభుత్వానికి రెంటల్గా పెట్టి కార్యక్రమం అయిపోగానే మా రెంటల్ మాకు వస్తాయి కదా అని అనేక మంది ఆప్టోమ్స్ ఆశతో చూస్తున్నారు. ఒక్కొక్క ఏఆర్ మిషన్కి 25,000 చొప్పున రెంటల్ రావాల్సి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 245 ఏఆర్ మిషన్లు ప్రభుత్వానికి రెంటల్కి ఇచ్చారు. ఇలా చూసుకున్నట్లయితే సుమారు 30,62,00,000 రూపాయలు ఈ ఏఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ రోజు వరకు కూడా ఏఆర్ మిషన్ డబ్బులు రావడం లేదు. ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా చెల్లించడం లేదు. అనేక సార్లు అడుగుతున్నా కూడా ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. దయచేసి ఏఆర్ రెంటల్స్ తక్షణమే ఇప్పించాల్సిందని కోరుతున్నాం. అదేవిధంగా కంటి వెలుగు టీంలో ప్రభుత్వం ప్రతిరోజు ఈ కంటి వెలుగు సిబ్బందికి భోజనానికి ప్రతిరోజు 1,500 రూపాయలు కేటాయించింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు భోజనాలను సమకూర్చారు. కొన్ని చోట్ల మెడికల్ ఆఫీసర్లే ఏదైతే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లోంచే పెట్టారు. మరి కొన్ని చోట్ల ఈ సిబ్బందికి అమౌంట్ కూడా ఇచ్చారు. భోజనాలు సమకూర్చలేని చోట అమౌంట్ కూడా ఇచ్చారు. ఇంకా కొన్ని చోట్ల ఇప్పటి వరకు ఏదైతే ఆ భోజనాలకు సంబంధించిన అలవెన్స్ ఉందో ఇప్పటికీ ఇవ్వలేదు. దానికోసం కూడా అనేక సార్లు చాలా పిఎస్సీలలో ఈ విధంగా ఆ భోజనాలకు సంబంధించిన అలవెన్స్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మెడికల్ ఆఫీసర్ కానీ, పిఎంఓ పారామెడికల్ ఆఫీసర్, ఆప్టోమ్ కానీ, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, మిగతా సిబ్బంది అయితే ఎవరు ఉన్నారో రెగ్యులర్గా ఏఎన్ఎంలు, సూపర్వైజర్ కానీ, ఆశా వర్కర్ వీళ్ళందరికీ చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆ భోజనాలకు సంబంధించిన బిల్లులు అలవెన్సులు కూడా చెల్లించలేదు.
ఏమైనా అంటే ప్రభుత్వం నుంచి రాలేదంటున్నారు. ప్రభుత్వం టోకెన్ నెంబర్లు ఇష్యూ చేశామని జిల్లా అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోనే ఎప్పుడో అయిపోయింది అంటున్నారు. టోకెన్ నెంబర్లు ఇష్యూ చేసినాక కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించట్లేదు. కావున ఈ ప్రభుత్వం ఈ కంటి వెలుగు బడ్జెట్ పైన ఒకసారి ఎంక్వైరీ జరిపి ఏదైతే ఏఆర్ మిషన్లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయో తక్షణమే చెల్లించాలి. ఆప్టోమ్స్ అందరూ ఎంతో కష్టపడి పనిచేసి ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ రికార్డు స్థాయికి తీసుకెళ్లారు. మరి అంతా కష్టపడి పనిచేసిన వాళ్లకు జీతాలలో కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. అనేక రకాల ఇబ్బందులు ఓర్చుకొని కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తక్షణమే ఏఆర్ కి సంబంధించిన రెంటల్ అమౌంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఫుడ్ కు సంబంధించిన అలవెన్స్ ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేసి ఆప్టోమ్స్ కష్టాన్ని గుర్తించి ఆప్టోమ్స్ పనిచేసి ఈరోజు ప్రభుత్వంలో ఎంతో సేవ చేసి ఈరోజు ప్రైవేట్ క్లినిక్ల చుట్టూ తిరుగుతున్నారు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. గవర్నమెంట్ లో చాలా ఆప్టోమ్స్ ఉద్యోగాలు వేకెంట్ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎవరైతే కంటి వెలుగులో పనిచేసిన ఆప్టోమ్స్ ని పూర్తి స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగించాలని కోరుతున్నాం.